శాస్త్రం అంట రెండంచుల ఖడ్గం అంట ఎటువంటి వాడిగల ఖడ్గము కంటే గొప్పది ఏంటని వాక్యం సెలవిస్తుంది. చూడండి, హెబ్రీ రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం ఒకసారి మనం చదువుకుందాము. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమైన ఎటువంటి బలము గలదే రెండంచుల ఖడ్గము వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్ళను మూలుగులను విభజించేంత మట్టుకు దూరుచు దేవుని యొక్క హృదయము యొక్క తలంపులను ఆలోచనను శోధించుచున్నది. హల్లెలూయా. వాక్యం సెలవిస్తుందండి, రెండంచుల ఖడ్గము అది మనుషుల హృదయములోకి దూరుతుందంట. అది ఎలాగంట, ప్రాణాత్మలని కీళ్ళని మూలుగులని అది విభజింప చేసినంత మట్టుకు దూరి మన హృదయం ప్రతి ఒక్క ఆలోచనలు కూడా బాధలు కూడా శరీరంగా సమస్యల్ని బలహీనతను స్వస్థపరిచే దేవుడు. అట్టి విధంగా హృదయంలో ఆలోచనలేంటో తలంపులేంటో ఉద్దేశాలేంటో ఊహలేంటో సమస్తము కూడా ఆయన తీర్చే దేవుడు అని వాక్యం సెలవిస్తుంది. అది మన కీళ్ళలోకి వెళుతుందంట, మూలుగుల్లోకి వెళుతుందంట. చూడండి, ఈ రెండే కాదు, శరీరంగా కీళ్ళు మూలుగు చూస్తున్నాం, కానీ అది తలంపుల యొక్క ఆలోచనలోకి వెళుతుందంట. అది మనల్ని శోధిస్తుందంట. ఎప్పుడైతే వాక్యము హృదయ అంతర్యములో పరిశోధిస్తాదో అప్పుడు మన శరీరంగా బలహీనతలు ప్రభు స్వస్థపరుస్తారు. అట్టిదిగా మన ఆత్మలో ఉన్న మూలుగులు కూడా దేవుడు వింటాడని వాక్యం సెలవిస్తుంది. అయితే ఉదయకాల సమయంలో మన వాక్యము దావీదు కీర్తన గురించి మనం చదువుకున్నాము. దావీదు కూడా తనకు వచ్చిన బాధల్లో సమస్యల్లో సోదరులో ఆయన సందులో మూలిగినాడు. ఆయన ఒక్కడే బలమైన దేవుడని, ఆయన ఒక్కడే బలపరిచే దేవుడని 3వ వచనం మనం చదువుకున్నాము. కీర్తన గ్రంథము ఏమని 105లో మరి 3వ వచనం ఒకసారి చూస్తున్నాము. ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయించుడి, యెహోవాను వెదుకువారు హృదయమందు సంతోషిస్తారండి. ఎక్కడండి? హృదయమందు సంతోషిస్తారు. హృదయంలో ఉన్న బాధలు తీసివేస్తారు. హృదయంలో ఉన్న గాయం పడి ఉంటాం కదా, అనేక విషయాలు మనుషులు చెప్పిన మాటలకి, లేదంటే వచ్చిన వ్యాధులకి, లేదా మన కుటుంబంలో వచ్చిన సమస్యలకి హృదయం అంతా కూడా గాయమైపోయి ఉంటుంది. పై గాయం ఎంతవరకు సహోదరి చెప్పినారు కదా, పై గాయం కోసం కాడు చాలా వాచిపోయిందండి, చాలా బాధపడ్డారండి, చాలా కృంగిపోయారని చెప్పినారు కదా. అట్టి విధంగా మన హృదయంలో కూడా కొన్ని గాయాలు ఉంటాయి, మనుషులు బయటికి చెప్పలేని గాయాలండి. ఆ గాయాన్ని కట్టడానికి హెబ్రీ రాసిన పత్రికలో 4వ అధ్యాయంలో 12లో చదువుకున్నాం. మనుషుల యొక్క హృదయంలోనికి తలంపుల్లోకి ఆలోచనలోకి మూలుగులు విభజించిందని మట్టి కదా దూరంట పరిశోధిస్తుందంట. అంటే మనం కృంగినప్పుడు కూడా ధైర్యపరిచేది ఆయన వాక్యమే, బాగు చేసేది ఆయన వాక్యమే. దావీదు కూడా ఆ సౌలు తన మామ చేతిలో అనేక సార్లు మరి ఆయన తరవబడినప్పుడు అనేక సార్లు ఆయన మరి సౌలు చేతిలో చంపబడాలని ఆ సౌలైతే అనేక సార్లు ఈటిసిరినప్పుడు మన సౌలు అయితే అనేక విషయాలు ఆయన చంపాలని పొంచున్నాడు. ఎవరిని? దావీదుని. దావీదు సౌలుకి మరి అల్లుడై ఉన్నాడు. మరి దావీదైతే ఆ సౌలు తన మామగారు చంపాలని వెతుకుతున్నప్పుడు సౌలు చాలా ఆందోళన చెందినాడు, కృంగిపోయినాడు, చాలా దూరంగా ఒక అడుగులో కొన్నాడు జీవించినట్టు కూడా ధర్మశాస్త్రంలో చూస్తామండి. అలాంటి గాయము ఆయన చెప్పుకోవడానికి అన్ని విషయాలు ఉన్నత స్థానంలో ఉన్నవాడే, ఒక రాజుగా ఉన్నవాడే అయినప్పటికీ కూడా మనుషులు భయం కొన్నిసార్లు మనల్ని బెదిరింప చేస్తుంది. అయితే అలాంటి భయం నుంచి కూడా మన దావీదుని దేవుడు విడిపించినాడు. కాబట్టి కీర్తన గ్రంథములు ఇది మనం ధ్యానించుకున్నాం. మనము కూడా అనేక విషయాలు కష్టాలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు ఎప్పుడైతే వాక్యాన్ని మనం ధైర్యపరచుకుంటామో, వాక్యాన్ని విని సేవకులు చెప్తుంటారు. అనేక సార్లు మన విశ్వాసులు కూడా సేవకులు లేని టైంలో ఇంతవరకు అనేకమైన వాక్యాలు విని ఉన్నాము. అది ఎప్పుడైతే మన హృదయంలో మనం చేర్చుకుని వాక్యాన్ని ధైర్యపరచుకుంటామో దేవుడు మన జీవితాల్లో కూడా ఆశ్చర్యకరము చేస్తారు. ఒకసారి చూడండి, లూకా సువార్త 5వ అధ్యాయము ఒకసారి మనం చూసుకుందాము. లూకా సువార్త 5వ అధ్యాయము 2వ వచనం నుంచి ఒకసారి చదువుకుందాము. ఆ సరస్సు తీరమునున్న 2 దోణులను చూచెను. జాలరు వాటి నుండి దిగి తమ వలన కడుగుచుండిరి. ఆయన దోణిలో సీమోనుదైన ఒక దోణి ఎక్కి దరి నుండి కొంచెము త్రోయమని అతను అడిగి కూర్చుండి దోణిలో ఉన్న జనసమూహములకు బోధించుచుండెను. ఆయన బోధించిన చాలించిన తరువాత నీవు దోణి లోతుకు నడిపించి చేపలు పట్టుటకు మీ వల్ల వేయడని సీమోను పేతుతో చెప్పగా
సీమోను ఏలినవాడా, రాత్రంతా మేము ప్రయాసపడతాము కానీ మాకేమీ దొరకలేదు. అయినను నీ మాట చొప్పున వల వేద్దామని ఆయనతో చెప్పిరి. చాలమా? అయితే ఇక్కడ యేసు ప్రభు ఒకనొకప్పుడు జనసమూహం దేవుని వాక్యం వినుచు ఆయన మీద పడి ఉండగా ఆయన అక్కడ గెనేసరి సరస్సు తీరమున నిలిచినారంట. యేసు ప్రభు బ్రతికిన దినాల్లో అనేక మంది బోధించినప్పుడు అనేక మందికి అక్కడ జనసమూహం రకరకాల వ్యాధిగాలు వస్తున్నారు, బాధలతో వస్తున్నారు, సమస్యలతో మనసులు చెప్పిన బాధలతో అనేక మంది వచ్చినప్పుడు వాళ్ళ బాధలన్నీ కూడా ప్రభు వాళ్ళ సమస్యలు ఏ సమస్యలు ఉన్నాయో అన్ని కూడా తీరుస్తూనే వస్తున్నారు. అయినప్పటికీ ఆయన ధర్మశాస్త్రం తండ్రి ధర్మశాస్త్రం పట్టుకుని మోసే ధర్మశాస్త్రం రచించిన ధర్మశాస్త్రం పట్టుకుని వాళ్ళు బోధిస్తున్నారు. అనేక విషయాలు మందిరంలో బోధిస్తుండేవారు. అటు విధంగా తండ్రి తనకు ఆజ్ఞాపించిన ప్రకారము సమస్త కూడా బోధిస్తున్నారు. అయితే కొంతమంది వస్తున్నారు, వింటున్నారు, రొట్టెల కోసం కొంతమంది వస్తున్నారు, భోజనం కోసం కొంతమంది వస్తున్నారు, స్వస్థత కోసం కొంతమంది వస్తున్నారు. మరి బాధ వాళ్ళ జీవితాలు తగ్గిపోగానే యేసు ప్రభువుని విడిచిపెట్టి కొంతమంది వెళ్ళిపోయిన కూడా ఉన్నారు. అయితే ఇక్కడ చూసినప్పుడు ఈ 5 అధ్యాయంలో 2వ వచనంతా కూడా చూసినప్పుడు ఆ దోణిలో కూర్చొని చాలా మంది ఉన్నప్పుడు అక్కడ యేసు ప్రభు బోధిస్తున్నారు. ఆ బోధించే టైంలో అక్కడ చేపలు పట్టడానికి రాత్రంతా కూడా సీమోను పేతురు అనే శిష్యులు అక్కడ వెళ్ళి చేపలు పట్టాలని చూస్తే ఒక్క చేప కూడా వారికి దొరకలేదంటండి. దొరకలేని టైంలో వాళ్ళు చాలా ధీరంగా ఉన్నారు. ఒక చేప కూడా లే కదా, మరి చేపలు పట్టుకొని వారి జీవితాన్ని వారి యొక్క కుటుంబాన్ని మరి పోషించుకోవాలి కదా, కానీ ఒక్కటి కూడా దొరకలేదంట. వాళ్ళ దీనస్థితి ఏంటో, వాళ్ళ హృదయంలో ఉన్న బాధ ఏంటో, వాళ్ళ పరిస్థితి ఏంటో ఎవరు తెలుసుకున్నారండి? ప్రభువైన యేసుక్రీస్తు తెలుసుకుని ఆయనే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయాడండి. వెళ్ళిపోయి ఆ దోణిలో కూర్చుని అనేక విషయాలు బోధిస్తూ ఆ సీమోను పేతురుకి ఏం చెప్పారో చూడండి. 5వ వచనం, సీమోను ఏలినవాడా, రాత్రంతా మేము ప్రయాసపడతిమి కానీ మాకేమీ దొరకలేదు. అయినను నీ మాట చొప్పున వల వేద్దామని అనేది. అంటే వాడు చాలా ప్రయాసపడ్డారు, కృంగిపోయి ఉన్నారు, చాలా బాధపడుతున్నారు. అయ్యో ఈ డబ్బు తీసుకెళ్ళా పిల్లలకు పోషించుకోవాలి, ఈ డబ్బులు తీసుకెళ్ళే కదా రకరకాలుగా మన ఇంట్లో ఆహారం కొనుక్కోవాలి, లేదంటే ఈ డబ్బులు తీసుకెళ్ళి అప్పు తీర్చుకోవాలి. వాళ్ళు కష్టపడే కష్టాలు కదండి, దేవుడిచ్చిన వాగ్దానం కదండి. 6 దినాలు మీరు కష్టపడండి, 7వ దినాన్ని మీరు పని చేయండి, 7వ దినాన్ని నా యొక్క సన్నిధికి రండి అన్నారు. 6 దినాలు కష్టపడి పని చేసుకోమన్నారు, 7వ దినాన్ని ఆయన స్తుతించమన్నారు, ఆయన ఆరాధించమన్నారు. అయితే ఇక్కడ చూస్తే వీళ్ళు కూడా అటు విధంగా 6 దినాలు పని చేసే కష్టపడని వెళ్తున్నారండి. వెళ్ళే టైంలో వాళ్ళకి ఏమీ దొరకలేదు, చాలా కృంగిపోయినారండి. ఆ కృంగుదల, ఆ బాధ, సమస్య యేసు ప్రభు విని తానే వాళ్ళ దగ్గరికి వచ్చారండి. దేవుని బిడ్డలారా వచ్చి చెప్తున్నారయ్యా వల వెయ్యండి అన్నప్పుడు అక్కడ సీమోను పేతురు అంటాడు, అయ్యా రాత్రి అంతా కూడా మేము ప్రయాసపడ్డామయ్యా, ఇదిగో ఇప్పుడే అలసిపోయి కూర్చున్నాము, ఒక్క చేప కూడా మాకు దొరకలేదు కదా, మళ్ళీ వల వేయమంటున్నావేంటి అని అన్నప్పుడు అప్పుడు ఆయన అంటారు వల వెయ్యండి అంటారు. ఇంకా కిందకు చెప్తారు చూడండి, వారు అలాగే వేసి విస్తారమైన చేపలు పడ్డారు. అంటే అక్కడ ఆయన అంటున్నారు, అయినను నీ మాట చొప్పున, ఎవరు మాట అండి? ప్రభువైన యేసుక్రీస్తు మాట చొప్పున వేస్తున్నాము అన్నారు. అంతవరకు వాళ్ళ సొంత జ్ఞానంతో కుడివైపు ఉండొచ్చు, ఎడవైపు వల వేయి ఉండొచ్చు, ఎదవైపు ఉండొచ్చు, వాళ్ళ ఆలోచన ప్రకారంగా చాలా ప్రయాసపడ్డారండి. మనము కూడా మనకు వచ్చిన ఆర్థిక పరిస్థితులు అవ్వచ్చు, మనకు వచ్చిన రోగం విషయాలు అవ్వచ్చు, మనకు వచ్చిన సమస్యల విషయాలు అవ్వచ్చు, కుమార్తెల విషయాలు అవ్వచ్చు, అనేకమైన ప్రయాస పడుతూ ఉంటాము. ఏ విధంగా బాధలో తప్పింపబడాలి, ఏ విధంగా సమస్య నుంచి విడుదల పొందాలని అనేక విషయాలు మనము కూడా విడుదల పొందాలి అనుకుంటాం, కానీ అందులో విడుదల పొందలేమండి. ప్రభువైన యేసుక్రీస్తే మన హృదయమైన నామలో ఉండేటప్పుడు, ఆ వాక్యం మన హృదయంలో ఉన్నప్పుడు దాని ప్రకారం మనం ప్రార్థన చేసినప్పుడే ప్రభు మనకు సహాయం చేస్తారు. వాళ్ళు కూడా ఇక్కడ ఏం చేశారంటే యేసు ప్రభుని అంటున్నారు, అయ్యా అయినను నీ మాట చొప్పున మేము వల వేస్తున్నాము అన్నారు. మనకు కూడా ఈ లోకమైన చిక్కుల్లో ఉండేటప్పుడు, బాధల్లో ఉన్నప్పుడు, ప్రభా ఇదిగో నీ నామములో మేము ప్రాణ పని మీద వెళ్తున్నాం యేసయ్య, నీ యొక్క నామములో ఆశ్చర్యకరము దయచేయండి, ఈ బాధ భరించలేకపోతున్నాను యేసయ్య అని మనం ఎప్పుడైతే ఆయన మాటను బట్టి ఆయన విశ్వాసం ఉంచి మనం వల వేసామో, ఏంటి వల? విశ్వాసమైన వల వేయాలండి. వాళ్ళు చేపలు పట్టడానికి జాలాలు వల వేశారు, కానీ మనం ఏ వల వేసుకోవాలంట? విశ్వాసమైన వల ఎప్పుడైతే వేసుకుంటామో అది ప్రకృతి సంబంధమైంది కాదండి. మనుషులు ఎవరు కూడా గ్రహించలేరండి. చాలా మంది అంటుంటారు కదా, అన్యజనులు రోగం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు అంటూ ఉంటారు, ఏంటి గాల్లో దీపం పెట్టి దేవుడు అంటే తగ్గిపోతుందని చాలా మంది అంటుంటారు. లేదంటే ఇలా అనేక విషయాలకి మరి దేవుడే దేవుడు అంటున్నారు, ఎలా జరుగుతుంది ఇది? ఈ
వీళ్ళు ఎలా అవునని మన ఇరుగు వారు అవ్వచ్చు, మన పొరుగు వారు అవ్వచ్చు, మన తోపుట్టుకులు అవ్వచ్చు, ఇది ఎలా జరుగును, ఇన్ని లక్షల అప్పు ఎలా తీరుతుంది, లేదంటే ఇంత బిల్డింగ్ ఎలా కడతారు, లేదంటే రోగం ఎలా తగ్గుతుంది. ఒక్కటి కాదండి, ఇక లోకంలో అనేకమైన విషయాలు అనేక మంది అంటూ ఉంటారు మన జీవితాలు వచ్చినప్పుడు. అయితే క్రీస్తుని, ప్రభువైన యేసుక్రీస్తుని మన హృదయమైన నావలో ఉంచుకున్నప్పుడు, ఆయన మాటలు మన హృదయంలో ఉంచుకున్నప్పుడు ప్రభు ఒక్కడే సమర్థుడండి అన్ని విషయాలు మనకు సహాయం చేయడానికి. అయితే అక్కడ వాళ్ళు ఏం చేశారంట, ఆయన మాట చొప్పునే వెళ్ళారంటండి. ఆయన మాట చప్పునే వెళ్ళినప్పుడు అక్కడ దేవుడు ఆశ్చర్యకరంగా చేశాడు. వాళ్ళంట పిగిలిపోయినంత చేపలు దొరికాయంట. 1 కాదు, 2 కాదు, 10 కాదు, 20 కాదు, చాలా విస్తారమైన చేపలు దొరికాయి. ఎప్పుడు యేసుక్రీస్తు మాట మీద వెళ్ళినప్పుడు విస్తారమైన చేపలు దొరికినట్టు చూస్తున్నాం. దేవుడు బిడ్డలారా, ఈ దినాన్ని ఆయన మందిరానికి వచ్చిన మనము ఎలా కూర్చుంటున్నామో, ఎలా వింటున్నామో, ఆయన మాట ప్రకారంగా ఆయన స్థితించినప్పుడు, ఆయన మాట ప్రకారంగా ఆయనలో మనం నడిచినప్పుడు, ఆయన ధర్మశాస్త్ర సేవకులు అనేక విషయాలు చెప్తుంటారు. ఏ విధంగా ఉండాలి, ఎలా కూర్చోవాలి, ఎలా ప్రార్థన చేయాలి, ఎలా ప్రార్థన చేస్తే దేవుడు మన సహాయం చేస్తానని చెప్తున్నారు కదా. కానీ మన హృదయమైన వాళ్ళని ఏం చేస్తాము, పక్క తోడు పెడుతూ ఉంటాం. ఏముందని చాలా తేలిగ్గా తీసుకుంటాం. అందుకే మన హృదయమైన వాళ్ళు ఒక్క చేప కూడా దొరకదు, ఒక్క దేవుడు కూడా దొరకదు, ఒక్క రూపాయి కూడా దొరకదు. వల వేసుకునే చేపలు పట్టినప్పుడు డబ్బుగా దాన్ని మార్చుకుంటారు, అనేక అవసరాలు కదా వినియోగపరుచుకుంటారు. అది లోకంలో వివాహంగా వినియోగపరచుకోవచ్చు, బిల్డింగ్ కట్టుకోవడానికి వినియోగపరచుకోవచ్చు, లేదా ఉండే ఈ లోకంలో ఆ రోగంగా వినియోగపరచుకోవచ్చు. అంటే వాళ్ళ పట్టిన చేపలు పెట్టి వాళ్ళ కుటుంబ పోషకారము, వాళ్ళకి కావాల్సిన అవసరాలన్నీ కూడా తీర్చుకోవచ్చు. కానీ ఈరోజు ఆయన మందిరకు వచ్చిన మనము ఎలా కూర్చుంటున్నాము, ఆయన వాక్యాన్ని ఎలా వింటున్నాము, ఎప్పుడైతే ఆయన వాక్యం మన హృదయంలో ఉంచుకుంటామో ఆ కీళ్ళలోకి, మూలిగిల్లోకి, నరాల్లోకి పంపిస్తామో జీవగల దేవుడు మనకి కూడా సహాయం చేస్తాడండి. ఉదయకాల సమయంలో అబ్రహాము గురించి మనం విన్నాము. అబ్రహాము ఆది కాండము 12వ అధ్యాయము 1-2 వచనం నుంచి 1-2 వచనం మనం చూసినాము. అబ్రహాముకి దేవుడు ఏం చెప్పినాడు, ఒక మాట చెప్పినాడు. ఆ మాట ప్రకారంగా అబ్రహాము వల వేసుకున్నాడు. తనే కాదండి, తన బాటలో తన కుటుంబాన్ని అందరినీ నడుచుకున్నాడు చూస్తున్నాము. కానీ ఆ వల సైడ్కి వెళ్ళిపోయినాడు ఎవరు, లోతు. కాబట్టి లోతు జీవితంలో అంత చేదే కనిపించింది, అంత తేలిగ్గా కనిపించింది. ఆయన అనుకున్నాడు విస్తారైన రీతిలో పల్లపు దేశాన్ని, ఆ పల్లపు పొలాన్ని నేను అక్కడ చూస్తున్నాను కాబట్టి మంచి సమృద్ధిగా నేను సంపాదించుకుంటాను అనుకోవచ్చు. లోతు పల్లాన్ని ఎంచుకున్నాడు. కానీ అబ్రహాం అయితే ఎత్తుని ఎంచుకున్నాడు, ఎత్తైన పర్వతాన్ని, ఎత్తైన స్థలాన్ని ఎంచుకున్నాడు. అక్కడ నీరు నిలవదండి, కానీ ఆ నీరు నిలబెట్టే దేవుడు ప్రభువైన యేసుక్రీస్తే అని యేసు ప్రభు మీదే మనసు ఎంచినాడు అబ్రహాము. కాబట్టి అబ్రహాము విస్తారమైన రీతిలో దేవుడు ఆశీర్వదించాడు. తన్నే కదండి, తన కుమారుడైన అక్కడ ఆది కాండము 26వ అధ్యాయము 1వ వచనం మనం చూసినప్పుడు అక్కడ ఇస్సాకుని కూడా అటు విధంగా ఆశీర్వదించాడు. ఎందుకంటే నీ తండ్రి అయిన, ఒకసారి చదవండమ్మా, అబ్రహాము దినాల్లో వచ్చిన మొదటి కరువు కాక రెండో కరువు, మళ్ళీ రెండోసారి తన కుమారుడు ఇస్సాకు అయిన దినాల్లో కూడా కరువు వచ్చింది. ఆ కరువు వచ్చినప్పుడు దేవుడు ఒక మాట చెప్తాడు. ఇస్సాకు ఒకసారి చూడండి, మరి ఒక కరువు ఆ దేశంలో వచ్చును. అబీమెలెకు ఎద్దకు వెళ్ళాడంట ఎవరు, ఇస్సాకు. అక్కడ యెహోవా అతనికి ఏం చెప్పాడో ఒకసారి చూడండి. యెహోవా అక్కడ ప్రత్యక్షమయ్యాడంట, నువ్వు మళ్ళీ ఐగుప్తులోకి వెళ్ళకు, నీకు కష్టం వచ్చిందని, నీకు ఆహారం లేమి వచ్చిందని, నీకు శ్రమ వచ్చిందని, నీ కుటుంబంలో రకరకాల బాధలు వచ్చాయని తిరిగి నువ్వు మళ్ళీ ఐగుప్తులోకి వెళ్ళకు. ఇస్సాకు, నీ తండ్రికి తోడైన దేవుడిని నేను కూడా నీకు తోడై ఉన్నాను. కాబట్టి ఏ బాటలో, క్రీస్తు అనే బాటలో, అంటే నా యొక్క మాట ప్రకారం నడిచినప్పుడు నువ్వు 30 దొంతులుగా, 60 దొంతులుగా, 100 దొంతులుగా నేను ఆశీర్వదిస్తానని దేవుడు వాగ్దానం చేశాడండి. ఎవరికి, ఇస్సాకి. అంటే ఇక్కడ ఉదయకాల సమయంలో మనం చూసుకున్నాం కదా, అబ్రహాము 12వ అధ్యాయంలో చూసినప్పుడు అప్పటికి ఏ ఆధారము లేదండి, అబ్రహాముకు పిల్లలు లేరండి. అబ్రహాము భార్య శారా, అలాగే తన అన్నదమ్ముడైన కుమారుడు అవుతాడు లోతు. అయితే వాళ్ళు ముగ్గురినే మనం అక్కడ చూస్తున్నాము. వాళ్ళు ముగ్గురుగా ఉండి వెళుతున్న టైంలో దేవుడు ఒక మాట చెప్తాడు, అబ్రహాము నువ్వు లేచి నీ బంధువుల యొద్ద నుండి, నీ స్నేహితుల యొద్ద నుండి, అక్కడ కిందకి చదవండి 12వ అధ్యాయం 2వ వచనం, నిన్ను గొప్ప జనముగా చేసేదను,
నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేసేదను. నువ్వు ఆశీర్వదముగా ఉందువు. నిన్ను ఆశీర్వదించే వారిని నేను ఆశీర్వదించేదను, నిన్ను దూషించే వారిని నేను శపించేదను. చాలమ్మా. అయితే ఇక్కడ వాక్యం ఏం సెలవిస్తుంది అంటే, అబ్రహాముకి మాట ఇచ్చినాడండి దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు యెహోవా పరిపాలనలో ఉండేటప్పుడు. అయితే ఆ వాగ్దానం నెరవేర్చారు. ఆయన ఏం చూసాడండి? కళ్ళు ముందు ఏమైనా కనిపించిందంటారా అబ్రహాముకి? అబ్రహాముకి ఆ టైంలో కళ్ళు ముందు ఏమీ కనిపించలేదు. ఎక్కడికి వెళ్ళాలో, ఏ గ్రామంకి వెళ్ళాలో, లేదంటే ఏ తోట ప్రదేశంకి వెళ్ళాలో, ఏ వ్యవసాయం కోసుకోవాలో అసలు కళ్ళు ముందు ఏమీ కనిపించలేదు అబ్రహాముకి. శూన్యంగా ఉంది. పిల్లలు కూడా లేరు అబ్రహాముకి. శూన్యంగా ఉంది. అసలు ఏమీ కనబట్టలేదు అబ్రహాముకి. కానీ దేవుడైన యెహోవా మీద మనసు ఇచ్చాడండి ఆయన. కాబట్టి అబ్రహాముని ఆశీర్వదించే దేవుడు. ఆశీర్వదించడమే కాదండి, అనేకమైన జనంకి తండ్రిగాను తల్లిగాను దేవుడు ఆశీర్వదించినట్టు చూస్తున్నాము. ఈ దినాన్ని మరి ఉదయకాల సమయంలో ఇప్పుడు మనం చూసుకున్నాం కదా, లూకాసు వార్తలో సమస్తము కూడా రాత్రంతా ప్రయాసపడ్డారు. వాళ్ళకి ఏమీ కనపడలేదు. కానీ యేసుక్రీస్తు మాట ప్రకారంగా వల వేశారు వాళ్ళు. అప్పుడే వాళ్ళు ఆశీర్వాదం పొందారు. దేవుడైన యెహోవా మాట ప్రకారంగా అబ్రహాము వెళ్ళాడు, అక్కడ ఆశీర్వాదం పొందినట్టు చూస్తున్నాం. దేవుడు బిడ్డలారా, దేవునికి మందిరానికి వచ్చిన మనము వాక్యం విని వాక్యములో విశ్వాసం పెంపొందించినప్పుడే మనం అన్ని విషయాల్లో బలం కలిగి ఉండగలము. కాబట్టి వాక్యాన్ని విని మనం మోసపోవద్దంట. వాక్యానుసరంగా ప్రవర్తించి జీవించమని జీవగల వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఇక్కడ లోతు విషయంలో మనం చూసుకుంటున్నాము. లోతు చూసి అబ్రహాముతో స్నేహం ఉన్నంత కాలము, అబ్రహాముతో కలిసి ఉన్నంత కాలము ఎంతో చక్కగా ఆసక్తిపడ్డాడండి. ఎవరు? లోతు. కానీ అబ్రహాముని విడిచి ఎప్పుడైతే తనకి ఇష్టమైన ప్రాంతానికి, మంచి ప్రాంతానికి వెళ్ళాడో, తను ఎన్నుకున్న ప్రాంతానికి వెళ్ళాడో అక్కడ మోసపోయాడండి. సమస్తం కోల్పోయాడండి. భార్యను కోల్పోయాడు, బిడ్డలు కోల్పోయాడు, సమస్తాన్ని కూడా కోల్పోయాడు. కానీ కోల్పోవడమే కాదండి, పాపానికి ఆయన సమీపస్తుడైపోయాడండి. అందుకనే మోయాబీలు, అమోరీయులు లోతు ద్వారా పాపానికి అక్కడ వచ్చినట్టు చూస్తున్నాం. దేవుడు బిడ్డలారా, అయితే ఈ దినాన్ని మన ప్రభు వాక్యం విని దేవుని మందిరానికి వచ్చి మనం మోసపోయినప్పుడు చాలా మంది అందరూ చూస్తూ ఉంటారు కదా, వీళ్ళు చాలా సంవత్సరాలైంది ప్రభు నమ్ముకొని వీళ్ళు ఇలాగే ఉన్నారండి, ఈ స్థితిగా ఇలా ఉంది అంటే ఎందుకు అనుకుంటారు అంటే, మనం ఆయన మాట ప్రకారంగా మనం జీవించినప్పుడు దేవుడు మనల్ని కూడా వర్ధిల్ల చేస్తాడు. ఎప్పుడైతే ఆయన మాటను మనం పెడచవు పెట్టేస్తామో, ఏదో వెళ్తున్నామో ఆదివారము వచ్చేస్తున్నాము అని మనం ఎప్పుడైతే అనుకుని మళ్ళీ మన ఇష్టాప్రకారంగా మళ్ళీ ఇహలోకములో కలిసిపోతామో, మన జీవితంలో దేవుడు చేస్తాడని ఏది కూడా చేయడండి. అబ్రహాము అలా చేయలేదండి. దేవుడు ఏ మాట అయితే చెప్పినాడో సమస్తాన్ని విడిచిపెట్టేశాడండి. 1వ అధ్యాయం చూసినప్పుడు ఆశ్చర్యము కలిగిస్తుంది మన కనులకి. ఏమని చెప్తున్నాడంటే, నీ ఇంట నుండి, నీ బంధువుల వద్ద నుండి, ఇంకెక్కడి నుంచి అని చెప్తున్నారు, నీ తండ్రి ఏంటంటే బయలుదేరి. అది మన పాస్టర్ గారు అయ్యా సమస్తాన్ని విడిచిపెట్టి మీరు వచ్చేయండి అని అన్నారు అనుకోండి, ఎవరైనా రాగలమంటారని? ఎవరైనా అయ్యో నా కుమారుడేంటి, నా ఒక ప్రార్థనకి వెళ్ళడానికి మనం ఆలోచిస్తాము. ఇంటి దగ్గర పెద్దవాళ్ళు ఉన్నారు, వంట చేయాలి, పిల్లలకు ఆలోచించేస్తారు, వంట చేయాలి, పిల్లలు చిన్నపిల్లలకు వంట చేయాలి, అనేక విషయాలు ప్రార్థనకి వెళ్ళడానికి చాలా విషయాలు మన గంటలు లేటుగా మనం వస్తూ ఉంటాం. కానీ అబ్రహాం అయితే దేవుని వాక్యానికి, దేవుని మాటకి విధేయత చూపించాడండి. ఆ విధేయత కారణంగా ఆయన ఎప్పుడైతే విధేయత చూపించాడో దేవుడు ఆశీర్వాదం పొందాడండి. ఈ దినాన్ని మనం వాక్యం వింటున్నాం కానీ అది చిల్లి సంచులు వేసిన రీతిలో అయిపోతుందండి. వాక్యం వింటున్నాం కానీ చూడండి, మీరు జాలు పెట్టుకుంటారు కదా, కొంతమంది పర్సలు పెట్టుకుంటారు, కొంతమంది బ్యాగులు పెట్టుకుంటారు, కొంతమంది అందులో వేసిన డబ్బులు అవి మనం పావుమట నడిచి వెళ్ళినప్పుడు, బస్సులో వెళ్ళినప్పుడు అవి మళ్ళీ అవి వస్తాయి. దానికి ఒక బెజ్జు ఉంది అనుకోండి, ఆ బెజ్జులో చిన్న డబ్బులన్నీ, లేదంటే పెద్ద పెద్ద ఆ కుట్టు విడిపోయింది అనుకోండి, బ్యాగు డబ్బులన్నీ కూడా చారిపోతాయి కదండి. అందులో మనం అనుకుంటాం జాగ్రత్తగా ఉండే పర్లేదు అనుకుంటాం, మన పనులు మనం చేసుకుంటూ మనం వెళ్ళిపోతూ ఉంటాం, ప్రయాణం చేస్తుంటాం. కానీ ఆ టైంలో మనకు అవసరం వచ్చినప్పుడు చేపెడతాం బ్యాగ్లో, అవసరం వచ్చినప్పుడు జాలీలో చేపెడతాం. అక్కడ ఏముండవు డబ్బులు. ఎందుకంటే అందులో ఏముందో, దాంట్లో బెజ్జు ఉందో లేదంటే చిరిగిపోయిందో మనం అది చూసుకోకుండా భద్రం చేస్తాము. ఎప్పుడైతే మనకు అవసరం వచ్చినప్పుడు చూస్తామో అదేమవుతుందండి, అందులో వేసిన డబ్బులు కనిపించవండి. అటు విధంగా మనం వాక్యం వింటామో, మన హృదయంలో
ఉంచుకోమండి. చిల్లి సంచి లేసిన రీతిలో గృహానికి వెళ్ళేసరికి పని పాటలో పడిపోయి అది అలాగా నీళ్లు కారినట్టు చేసేసుకుంటూ ఉంటాము. అందుకనే మన జీవితంలో ముళ్ళతో పలుస్తుంటాయి కొన్ని విషయాలు, అనేక విచారం కలిసిపోతుంటుంది మన కుటుంబంలో, మన జీవితంలో. అయితే ఇవన్నీ కూడా కారణం వాక్యాన్ని విని వాక్యాన్ని విడిచిపెట్టేసినప్పుడు మన జీవితంలో చాలా శ్రమల పాలైపోతాం. కానీ వాక్యం విని వాక్యానుసారం మనం నడుచుకున్నప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు మనకి సహాయం చేస్తారు. అయితే వాళ్ళు మాట విన్నారు. ఏ మాట? క్రీస్తు మాట విన్నారు. కాబట్టి అక్కడ మరి యేసు ప్రభు వారు చెప్పిన మాట ప్రకారంగా సీమోను పేతురు వల వేసినారు. ఆ మాట ప్రకారం వాళ్ళు జీవించారు. విస్తారమైన చేపలు పడినట్టు చూస్తున్నాం. వాళ్ళు ఆశ్చర్యపోయారు. అయ్యో మా కనులు మందగిల్లిపోయి ఎంతవరకు కూడా దేవుడి విషయంలో మీ మాట చివరి పెట్టరాకపోమని వారి తర్వాత బాధపడినట్టు చూస్తున్నాం. దేవుడు బిళ్ళారా, అనేకసార్లు సేవకులు చెప్తూ ఉంటారమ్మా, దేవుడి సన్నిధికి వచ్చి మీరు కనులు మూయొద్దు, దేవుడి సన్నిధికి వచ్చి అనాలోచనగా ఉండొద్దు. మనం ఎలా ఉండాలంటే చూడండి, మన ఇంటి ముందు ఎవరైనా పాప బాగా లేని వారు వచ్చి బియ్యం అడిగారు అనుకోండి, లేదా ఏదో సహాయం అడిగారు అనుకోండి, లేదా ఆకలి వేస్తాను అన్నం అడిగారు అనుకోండి, ఆ టైంలో మనం గబగబా ఆయన సంచి తీసుకొస్తే బియ్యం పట్టుకెళ్తాము, లేదంటే ఏదో గిన్నె తెచ్చుకుంటే మనం అన్నం ఇవ్వడానికి అన్నం పట్టుకొని వెళ్తాము. ఆయన వేసినప్పుడు ఇలా పెట్టి మనం ఇలా వేస్తున్నాము, ఆయన ఎటువైపు చూసుకుని ఇలా పెట్టాడు అనుకోండి, ఆ సంచి బియ్యం ఎక్కడ ఉంటాయండి? మన గుమ్మం దగ్గర, మన ఇంటి దగ్గర, మన పెరట్లోనో మనం వేసిన ఎన్ని కింద ఉల్లిపోతాయి. ఎందుకంటే ఆయన మన వైపు చూస్తూ అయ్యో చక్కగా వేస్తున్నారు కదా ఆ తల్లులు లేదంటే ఆ అక్క చెల్లెలు వేస్తున్నారని ఆయన సంచి సరైన రీతిలో పట్టాడు అనుకోండి, ఆ బియ్యం చక్కగా ఆయన సంచిలో ఉంటాయి. ఆయన వేసినప్పుడు ఇలా చూస్తూ సైడ్కి చూస్తూ ఇలా సంచి ఇలా ఆయన చూసిన వైపు వెళ్ళిపోయింది అనుకోండి, ఏమవుతాయండి? ఆ డబ్బులో లేదా అన్నమో లేదా బియ్యమో అవి వేస్ట్ కిందనే పోతాయి. మనం ఎక్కడ ఇస్తాం కదండి, ఎక్కడ ఉండిపోతాయి. అలాగే సేవకులు వాక్యం చెప్పినప్పుడు దాన్ని మనం పట్టుకున్నామండి అనుకోండి, హృదయమైన సంచి విప్పి మనం పట్టుకున్నాం అనుకోండి, హృదయమైన వల విప్పి మనం పట్టుకున్నాం అనుకోండి, చేపలు ఎలా పడ్డాయి అలాగే మన హృదయంలో ఒక వాక్యం పడ్డాదనుకోండి, అప్పుడు ఆ ఏటి దగ్గర ఉండిపోవండి, మీ ఇళ్ళకి పట్టుకెళ్ళిపోతారండి. ఆ వేసిన బియ్యం ఆయన సంచి పట్టాడు అనుకోండి, ఆ ఇంటికి పట్టుపోయి విస్తారి దగ్గర సంతోషిస్తాడండి, ఆనందిస్తాడండి. అటు విధంగా ఆహారం పెట్టినప్పుడు ఆహారం పట్టాడు అనుకోండి, ఇంటికి పట్టుకెళ్ళిపోయి చక్కగా సమృద్ధిగా తింటాడండి. కానీ ఆయన సైడ్ పట్టాడు అనుకోండి, ఆ సంచు ఆ గిన్నె అవన్నీ ఇక్కడే ఉండిపోతాయి. అలాగే చెప్పిన మాట మనం విని దాన్ని గైకున్నప్పుడు మనల్ని మన కుటుంబాన్ని మన బిడ్డలు దేవుడు ఆశీర్వదిస్తాడు. కానీ వినేసి మనం వెళ్ళిపోయామనుకోండి, అవన్నీ ఇక్కడ గేటు లోపలే ఉంటాయండి. గేటు దాటి మాత్రం వెళ్ళవు. కానీ దేవుడి మందిరానికి వచ్చినప్పుడు మనందరూ కూడా సిద్ధపడి రావాలంట. మనం చాలాసార్లు మీకు చెప్పి ఉంటుంటాను, అంటే పాలు వచ్చినప్పుడు పాలు తీసుకొచ్చినప్పుడు పాలు గిన్ని చాలా శుద్ధిగా చక్కగా తీసుకొస్తూ ఉంటాము. అట్టి విధంగా ఆ శుద్ధైన నీళ్లు పరిశుద్ధమైన ఆ పాలని జాగ్రత్తగా గిన్నెలో పాత్రలో పోసి తను జాగ్రత్తగా మళ్ళీ దాన్ని ఉంచుకున్నప్పుడే ఆ పాలు ఏమవుతాయి, మన సాయంకాలం వరకు భద్రపరచుకోగలము. కానీ ఏదో తెచ్చారు కదా పోసేస్తున్నారు కదా అని ఏదో గిన్నె తెచ్చి పట్టేస్తామనుకోండి, పాలన్నీ ఇరిగిపోతాయి. జీవగల వాక్యము పాల వంటి వాక్యం అండి. ఈ పాల వంటి వాక్యాన్ని మన హృదయంలో పరిశుద్ధపరచుకున్నాం అనుకోండి, మన జీవితంలో సమృద్ధి అవుతుంది. పాల నుంచి ఏమొస్తాయండి? మిగడ వస్తుంది, తర్వాత పెరిగి చేసుకుంటాము, ఆ తర్వాత దాన్ని చిలకరించినప్పుడు దాని నుంచి వెన్న వస్తుంది, వెన్న తింటే చాలా బలం వస్తుంది. ఇన్ని రకాలుగా దాన్ని చూస్తున్నాం. మరి పాల వంటి వాక్యం కూడా ఏ సమస్య వచ్చినా ఏ బాధ వచ్చినా అన్ని రకాలుగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే జీవగల దేవుడు మనం ప్రేమించి మనల్ని అందరిని వాదార్చడానికి, ఆదరించడానికి, ధైర్యపరచడానికి, బలపరచడానికి పరమందున దేవుడు భూమి మీదకి దిగి వచ్చినాడండి. మరి ఆ దేవుడు చేసిన మేలును కూడా తలంచుకుని వచ్చినాము. మరి ఆ దేవుని మాటలు మనం విన్నప్పుడే మన హృదయాలు, మన కుటుంబాలు, మనందరూ కూడా బాగుపడతామండి. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో మనం వినే ప్రతి ఒక్క వాక్యాన్ని కూడా హృదయంలో భద్రమ చేసుకుందాము. ఎప్పుడైతే భద్రమ చేసుకుంటామో ప్రభు మనకి సహాయం చేస్తారు. అందుకనే చూడండి, 1 కొరింథీ 2వ అధ్యాయము ఒక మాట చూసుకుని మనం ముగించుకుందాము. 1 కొరింథీ 2వ అధ్యాయము 11వ వచనం నుంచి ఒకసారి చదవండమ్మా. ఆశా చదువుతాను. 1 కొరింథీ 2వ అధ్యాయం 11వ వచనం నుంచి. ఒక మనుషుని సంగతులు అతనిలో ఉన్న మనసాత్మకే గాని మనుషులు మరి ఎవరికి తెలియను. అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే గాని మరి ఎవరికి తెలియవు. దేవుని వలన
మనకు దయచేయబడిన వాటిని తెలుసుకున్నటకై మనం లౌకిక ఆత్మను కాక దేవుడి యొద్ద నుండి వచ్చు ఆత్మను పొంది ఉన్నాము. మనసు జ్ఞానము నేర్పు మాటలతో కాక ఆత్మ సంబంధమైన సంగతులు సంగతులతో సరిచూచుచు ఆత్మ నేర్పు మాటలతో వీటిని గూర్చి మేము బోధించున్నాము. చాలుమా? అయితే ఇక్కడ జీవగల వాక్యం సెలవిస్తుంది. ఇంతవరకు మాటలు చెప్పుకున్నాం కదండి. యేసు ప్రభు గురించి, యెహోవా పరిపాలన గురించి, అబ్రహాము గురించి, లోతు గురించి మనం చెప్పుకున్నాము. అయితే ఈ మాటలు ఏ మాటలంట? ఆత్మ సంబంధమైన మాటలు. ప్రకృతి మనుషులు దీన్ని గ్రహించలేరంట. లౌకిక మనుషులు అంటే ఇహలోక మనుషులు దీన్ని అది గ్రహించలేరంట. ఆత్మ సంబంధమైన వారే వారు గ్రహిస్తారంట. అంటే యేసుక్రీస్తును హృదయపూర్వకంగా ఆయన ఒక్కడే దేవుడు, ఆయన ఒక్కడే సహాయం చేసేవాడు. ఇంతవరకు ఆయన మనందరి జీవితంలో ఆయన ఒక్కడే సహాయం చేశారు, ఇక ముందు కూడా సహాయం చేసే దేవుడని విశ్వసించి ఆయన మాట ప్రకారం వచ్చిన మనందరి పట్ల ఆయన సహాయం చేయడానికి వచ్చినారని మనం నమ్మాలంట. ఏ మనుషులు నమ్మరంట? ప్రకృతి మనుషులు నమ్మరంట. మరి ఏ మనుషులు నమ్ముతారంట? ఆత్మ సంబంధమైన మనుషులే నమ్ముతారంట. ఆత్మ సంబంధమైన మనుషులు అనగా ఎవరు అంటే, ఇక్కడ కూర్చున్న మనం అందరూ కూడా ఎలా అయ్యామంటే, ఇహలోకంలో ఒకనొకప్పుడు మనం తెలియక నిజానికి దేవుడి కాని వారికి మన చేతితో మలుచుకున్న వాటికి మనం మొరపెడుతుండేవారు. కానీ మన ప్రభువైన యేసుక్రీస్తు మనం నమ్ముకునేక నిజమైన దేవుడే మనల్ని ఆయన హస్తాలతో మనం నిర్మించారు. మనమైతే ఒకనొకప్పుడు మన చేతులతో మలుచుకునే వాటికే మనం మొరపెట్టేవారిని, మన చేతితో మనం చేసుకునేవారిని, మనుషులతో చేయబడిన వాటికి. కానీ ఆయన చేత మనం చేయబడిన వారమని మనం గ్రహించి ఈ దినాన్ని మనందరం కూడా ఆయన సన్నిధికి వచ్చిన మనందరం కూడా ఆత్మ సంబంధమై ఉన్నాము. కాబట్టి ఆత్మ సంబంధం మనుషులు ఒక్కలే దీన్ని గ్రహిస్తారంట. ఎవరైతే ఆయన సన్నిధికి వచ్చారో, ఆయన నిజమైన దేవుడిని సహాయం చేస్తాను ఎదురు చూస్తున్నారో, ఎదురు చూడటమే కాదండి, ఆయన యొక్క వాక్యము కొరకు మనం చెప్పినప్పుడు దాన్ని పట్టుకోవాలంట. వాక్యం ఎంత చెప్పుకున్నాం కదా, ఎప్పుడైతే వేసిన ఆహార పదార్థాలు వాళ్ళు పట్టుకుంటారో వాళ్ళ సంచి నింపుకుంటారు. ఎప్పుడైతే వాక్యం చెప్పినప్పుడు హృదయాన్ని ఎప్పుడైతే మనం తెరుచుకుంటామో అప్పుడు వాక్యం మన హృదయంలోకి వస్తుంది, మనల్ని ధైర్యపరుస్తుంది, మనల్ని బలపరుస్తుంది, మన కీళ్ళలోకి మూలల్లోకి అంతరం మనం శోధిస్తూ ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్క విషయం కూడా దేవుడికి వినయం కలిగి విధేయత కలిగి వాక్యం విని వాక్య ప్రకారం మనం ప్రవర్తించినప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు మనకి సహాయం చేస్తారండి. కాబట్టి మనందరం కూడా ఆయన తనలో మొరపెట్టిన మనందరం కూడా ఆయన అన్ని వేళ కూడా కృతజ్ఞులై మనం జీవించడానికి కోరిక. యేసు ప్రభు కూడా ఒకనొకప్పుడు ఆ వాక్యాన్ని ఎలా పట్టుకున్నారో ఒకసారి చూద్దాము. యేసు ప్రభు ఒక దినాన ఒక చోటకి వెళ్ళినప్పుడు ఆ గుడ్డివారి విషయంలో మనందరికీ కూడా తెలుసు. ఆ గుడ్డివారు అనేక మంది వెళుతున్న టైంలో అక్కడ గుడ్డివాడైన ఆ భిక్షగాడు ప్రార్థన చేస్తాడు. ఎలా ప్రార్థన చేస్తాడు? మామూలుగా చేయడండి. లూకాసు వార్త 19వ అధ్యాయంలో మనం చూడగలము. ఎలా అరుస్తాడంట? కేకలు వేస్తాడంట. కేకలు అంటే చాలా మంది తెలియక యేసు ప్రభు దగ్గరికి వెళ్తాను, యేసు ప్రభు గొప్పవాడని ఏదేదో చెప్తూ ఉంటారు కదా కొంతమంది, వాళ్ళ బాధను పెట్టి. అట్విధంగా ఆయన ఏ మాట మీద వింటున్నాడు? యేసు ప్రభు గొప్ప దేవుడు, యేసు ప్రభు స్వస్థపరిచేవారు, గుడ్డివారికి కళ్ళిస్తున్నారు, మూగవారికి నోరిస్తున్నారు, కుంటివారికి కాడిస్తున్నారని ఆ గుడ్డి భర్తలు ఆయన ఏం చేస్తాడంటే యేసు ప్రభు గురించి తెలుసుకున్నాడంట. తెలుసుకుని యేసు ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ యేసు ప్రభు అక్కడ ఏం చెప్పాడు ఒకసారి చూస్తున్నాను చూడండి. లూకాసు వార్త. అప్పుడు వాడు యేసు దావీదు కుమారుడా నన్ను కరుణింపమని కేకలు వేయగా ఊరుకుండమని ముందు నడుచుండేవారు వాళ్ళు గద్దించిన గాని వాడు మరీ ఎక్కువగా దావీదు కుమారుడా నన్ను కరుణింపమని మరీ ఎక్కువగా కేకలేసాడంటే. అంటే ఏంటి? ఆయన ఎవరి మాట మీద లక్ష్యం ఉంచాడు? ఆయన ఆ గుడ్డివాడు ఎవరి మాట మీద లక్ష్యం ఉంచాడండి? యేసుక్రీస్తు మాట చివరి పెట్టాడు. అక్కడ అనేక మంది జనసమూహం ఉన్నారు, కానీ జనసమూహం మాట, పక్కవారి మాట, ఇరుగువారి మాట, పొరుగువారి మాట, తన స్నేహితుల మాట, తన బంధువుల మాట, తన కుటుంబస్తుల మాట ఆయన వెళ్ళలేదండి. ఎవరి మాట విన్నాడంట? ఆయన మన ప్రభువైన యేసుక్రీస్తు మాటనే వింటున్నాడంట. అక్కడ అనేక మంది కేకలు వేస్తున్నప్పుడు ఊరుకోబోయా అని గద్దిస్తున్నాడంట. గద్దించినప్పుడు కూడా ఆయన మాట ఎటుందంట? యేసుక్రీస్తు మాట మీదే దృష్టి ఇచ్చారు. మరి ఆయన మందిరానికి వచ్చిన మనము ఈ రోజు పాస్టర్ గారు ఏ వాక్యం చెప్తారు,
ఏ వాక్యం ద్వారా దేవుడు నాతో మాట్లాడతాడు, ఏ వాక్యం ద్వారా నేను కుటుంబంలో స్థిరపరచబడతాను, ఏ వాక్యం ద్వారా నేను పోషింపబడతాను అని ఎప్పుడైతే మనం నిదానించి ఆయన సన్నిధిలో ఆయన వైపు చూస్తూ ఉంటామో, వాక్యం వైపు మన వాక్యం చూస్తున్నాం, మన వైపు ప్రభువైన యేసుక్రీస్తు మన హృదయాన్ని పరిశోధిస్తున్నాడండి. కాబట్టి ఆ గుడ్డు భిక్షవాడు తన దీనస్థితిని అంతా వదిలేస్తున్నాడు. ఆయన పిలుస్తున్నారు, యేసు ప్రభు కిందకి చదవడం ఒకసారి. అంతటా యేసు నిలిచి వారిని తన యొద్దకు తీసుకొని రమ్మనగా ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఆయన నీకేమి చేయగోరుచున్నాను అడగగా ఆడు ప్రభువా స్వస్థత పొందగోరుచున్నానని, నేను చూపు పొందగోరుచున్నాను, నేను స్వస్థత పొందగోరుచున్నాను, నువ్వు గొప్ప దేవుడు అయ్యా, గుడ్డువారి కళ్ళు ఇచ్చేవని, మోగవారి నోరు ఇచ్చేవని, అనేకమైన అద్భుత కార్యాలు వినియోగాలని ఆయన హృదయంలో అనుకుని యేసు ప్రభుతో అంటున్నాడు, అయ్యా నేను చూపు పొందగోరుచున్నానయ్యా, అందుకే నీ దగ్గరికి వచ్చాను. యేసు ప్రభు కూడా అందరి మాట చెవిని పెట్టలే కానీ మరి వేధిస్తూ వేధిస్తూ కన్నీళ్లు కార్చి కృంగిపోతున్న వారి వైపే, ఎవరైతే యేసు ప్రభు నువ్వు తప్ప నాకు దిక్కులేదని మొరపెడతారో వారి వైపే ఆయన దృష్టించాడండి. ఆయన అలాగే దృష్టించాడు కాబట్టి ఆ గుడ్డివాడు వెంటనయ్యా ఆయన పిలుస్తున్నాను, నువ్వు ధైర్యం తెచ్చుకో. అక్కడ చుట్టుపక్కల ఉన్న వారు అంతవరకు కూడా అనేక విషయాల్లో గద్దించారు. కానీ అక్కడికి వచ్చేసరికి అంటున్నారు, యేసు ఏమన్నారండి, నువ్వు చూపు పొందము, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరుస్తుంది. దేవుడి మధ్యకి వచ్చిన మనందరం ఒక్కొక్కరు ఒక్కొక్క కుటుంబాలు వచ్చాయి కదండి. ఒక్కొక్కరు కుటుంబాలు వచ్చిన మనము మన పిల్లల గురించో లేదా భర్తల గురించో భార్యల గురించో మనం వస్తున్న మన సమస్యలు అందరికీ ఒకే సమస్య ఉంటుందంటారా? ఉండదండి. అందరికి ఒకే బాధ ఉంటుందా? ఉండదండి. ఒక్కొక్కరికి ఒక్కొక్క బాధ ఉంటుంది. ఆ బాధలు పోగొట్టే ప్రభువైన యేసుక్రీస్తు మనందరం వచ్చాము. మన ఇరుగువారు పొరుగువారు ఎన్నెన్నో చెప్పుండొచ్చు, కానీ అవన్నీ విడిచిపెట్టి వచ్చాయి కదా. చాలా ప్రయాస దూరం నుంచి, తలవలస నుంచి, ఇప్పల వలస నుంచి, జైతి నుంచి, లేదంటే ఆ కామరే వలస నుంచి, చుట్టుపక్కల ప్రాంతం నుంచి, ఇంకెక్కడెక్కడ నుంచి, వాణిజ్య నుంచి, పలానా ప్రాంతాల నుంచి మనందరం వచ్చాయి కదండి. అంత కష్టపడి ప్రయాసపడి వచ్చిన మనము ఎటువైపు చూడాలి? ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు ఏ వాక్యం చెప్తున్నారు, ఈ రోజు ఏమి నాతో మాట్లాడుతారు, ఎప్పుడైతే మనం దృష్టి ఇస్తామో అప్పుడే ప్రభు మన జీవితంలో కార్యం చేస్తారండి. ఏదో చర్చికి వెళ్ళారు కదా, వచ్చేసారు కదా అనుకుంటే మన జీవితంలో ఏ కార్యము కూడా నెరవేరదని ప్రభు సెలవిస్తున్నారు. కాబట్టి వెంటనే యేసు ప్రభు ఆయన ఎంతో దృష్టించారు. ఆయన మరి ఎంతో అద్భుత రీతిలో అక్కడ అతన్ని స్వస్థపరిచినట్టు చూస్తున్నాం. ఈ దినాన్ని మనము కూడా ఆయన సన్నిధికి వచ్చిన మనము ఖాళీ సంచులతో వచ్చాము. వల వేసిన వారు కూడా ఖాళీ వల పట్టుకొని వచ్చారు. మహాసముద్రం ఒక్క చేప కూడా వాళ్ళకి దొరకలేదండి. వాళ్ళ స్వయిష్టానుసారంగా వాళ్ళు ఎంతో బలంతో ప్రయత్నించారండి, రాత్రంతా ప్రయత్నించారండి. మనము కూడా 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు లేదా 10 సంవత్సరాలు లేదా నిన్న మనం నమ్ముకొని ఉండొచ్చు. అనేక దినాలు మనం ప్రయత్నించాం. మన రోగం పోగొట్టుకోవాలని, మన సమస్య పోగొట్టుకోవాలని, మన బాధను పోగొట్టుకోవాలని మనం ప్రయత్నించాం. కానీ యేసుక్రీస్తు మాట మీద ఎప్పుడైతే మనం కట్టుకున్నామో ప్రభు మనందరి జీవితంలో కార్యం చేశారు. ఇక ముందు కూడా బలమైన రీతిలో ఇంకా చేయబోతున్నారు. దాన్ని బట్టి నేను ప్రభుకి వందనాలు చెల్లించుకుంటున్నాను. ఈ దినాన్ని ఆయన వాక్యం మనం ఆయన మాట మీద మనం కట్టుకున్నప్పుడు ఆయన మనకి సహాయం చేస్తారు, మనల్ని ధైర్యపరుస్తారు, మనల్ని ఓదారుస్తారు, మనల్ని ఆదరిస్తారు. విస్తారైన రీతిలో చేపలు పట్టిన రీతిలో మన జీవితాలు మన కుటుంబంలో కూడా దేవుడు అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యాలు చేయడానికి ఆయన నిత్యం మన మీద దృష్టిస్తున్నారు. వాళ్ళ మీద దృష్టించారు కాబట్టి వాళ్ళ నామలో ఎల్లు కూర్చున్నాడు. సీమోను పేతురు దగ్గరికి వెళ్ళి యేసు ప్రభు దగ్గరికి వాళ్ళు వెళ్ళారు, కానీ యేసు ప్రభే ఆయన దీనస్థితి చూసి, వాళ్ళ బలహీనత చూసి, వాళ్ళ కృంగిపోవడం చూసి యేసు ప్రభే ఆ నామలో ఆ పడవలో కూర్చున్నాడండి. ఈ రోజు మన ఇంట్లో ఉండొచ్చు, ఒంటరిగా కుంగిపోవచ్చు, ఒంటరిగా బలహీనత బాధపడవచ్చు. ఆయన మన వైపు చూస్తారని మొట్టమొదటి నమ్మిక మాత్రం ఉంచాలి. ఆయన మాట మీద ఎప్పుడైతే నమ్మిక ఉంచుతామో ప్రభు మనకు సహాయం చేస్తారండి. అలాగే ఈ గుడ్డివాడిని కూడా ఆయన మీదే మనసు ఉంచాడు కాబట్టి చూపు పొందినట్టు చూస్తున్నాము. అట్టివిధంగా అబ్రహాము ఆయన మీద మనసు ఇచ్చినారు కాబట్టి ఆయన కనుల నుండి కూడా కనులు లేని రోజులో ఏమీ చూడలేదు. లోకంలో తన బంధువులు చూడలేదు, స్నేహితులను చూడలేదు, వెనక అన్నదమ్ములు ఉండొచ్చు, అక్క చెల్లి ఉండొచ్చు, అందరూ ఉండొచ్చు, ఎవరి వైపు చూడలేదు కానీ గురి చూశారండి. ఎవరి
ఎవరి వైపు? ప్రభువైన యేసుక్రీస్తు వైపే అబ్రహాము కూడా గురి చూశాడు. కాబట్టి అబ్రహాము చక్కగా దేవుని సేవలో నిదానించిన అడ్డమే కాదండి, ఈ రోజు మన తల్లిగాను, విశ్వాసానికి తండ్రిగా, తల్లిగా మరి దినాన్ని అబ్రహాముని శాలలో చూస్తున్నాం. కాబట్టి మనందరినీ కూడా మన ప్రభు సన్నిధికి వచ్చిన మనం ఆయన వైపు చూడాలి. ఆయన తల్లి మనం మొదలుపెట్టుకున్నప్పుడు మనందరి జీవితంలో కూడా గొప్ప కార్యం చేయబోతున్నారు. మనందరి పట్ల చేసిన ప్రభుకి, ప్రభువైన యేసుక్రీస్తును వందనాలు చెల్లించుకుంటున్నాను. ఇంతవరకు మీ అందరూ చేసిన ప్రార్థన బట్టి మన సేవకులు ప్రభు ఎంతగానో ఒకళ్ళు వాడుకున్నారు. ఈ దినాన్ని కూడా మరి మధ్యాహ్న సమయంలో ఆరాధన ముగించుకొని మరి సేవకులు బయలుదేరి రానే ఉన్నారు. తన ప్రయాణ విషయంలో కూడా ప్రార్థన చేయండి. మరి ప్రభు చిత్తం అయితే మేరమ్మ కూడా రేపటి దినాలు ఉదయకాల సమయంలో మరి ప్లేన్లో వాళ్ళు రాబోతున్నారు. తల్లి ముగ్గురు కూడా, మనవులు మేరమ్మ ముగ్గురు కూడా, మరి వారి గురించి కూడా ప్రార్థన చేయండి. మరి ప్రభు ఎంతవరకు ప్రార్థన చేసినారు. మీ అందరూ చేసిన ప్రార్థన మా కుటుంబాన్ని ఎత్తి పట్టుకుంది. మనందరినీ కూడా ప్రభు యేసుక్రీస్తు ఎత్తి పట్టుకున్నారు. కాబట్టి దినాలు మనందరూ కూడా ఈ స్థితి కలిగి ఉన్నాము. మనం అన్ని వేళ కూడా ప్రభు తిట్టని చూద్దాము. ఏ కష్టం వచ్చినా, ఏ బాధ వచ్చినా, ఏ శ్రమ వచ్చినా, ఏ శోధన వచ్చినా, యేసు ప్రభువా నీవే నా దిక్కు, నువ్వు తప్ప నాకు ఎవ్వరు కూడా లేరయ్యా, ఇదిగో ఖాళీ హృదయముతో ఉన్నానయ్యా, నీ ఒక్కడే నాకు సహాయం చేయండి ప్రభు అని అడగండి. ఆ విస్తారమైన చేపలు ఆయనకి ఎక్కడైతే అక్కడ దీవింపబడి ఉన్నారో అట్టిగా మనందరూ కూడా దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. దేవుడి వాక్యము దీవించును గాక.